యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయదలుచుకోలేదండి. కానీ ఇలాంటి నా కొడుకులు వచ్చి ప్రభుత్వం మీద బురద చల్దామని చూస్తున్నారు. సో ఒక్కసారి ఈడేం మాట్లాడుతున్నారు వినండి, దాని తర్వాత ఒరిజినల్ ఏం జరిగిందో నేను చూపిస్తాను. నారా లోకేష్ గారు ఏమన్నారంటే, చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు కార్మిక సంఘ నాయకులు వస్తే ఎందుకు వచ్చారా మీరు? ఏం పని ఉండి వచ్చారా? చనిపోయింది ఎవరో, మీకేం పని ఇక్కడికి రావడానికి? మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారా అని అడుగుతాడు. ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. జరిగింది దుర్ఘటన, దీన్ని రాజకీయం చేయాలని మేము అనుకోవట్లేదు, కార్మిక సంఘాలు అనుకోవట్లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదా? ప్రశ్నిస్తే మీకంత అసహనమా? ప్రశ్నిస్తే మీకంత భయమా? ప్రశ్నిస్తే మీకు ఎక్కడ లేని తట్టుకోలేనంత కోపం, ఆక్రోశం, ద్వేషం వారిపైన వస్తుందా? ఎస్, ముమ్మాటికి చనిపోయినటువంటి ప్రతి కార్మికుడు ఆ కార్మిక సంఘంలో ఉన్నటువంటి నేతల కుటుంబ సభ్యులే, మరొకరు కాదు. అడిగితే కోపాలు వచ్చారా? అడిగే విధానంలో మార్పు అంటే కోపాలు వస్తాయి. అక్కడ అంతమంది చనిపోయి బాధపడుతుంటే ఒకడు వచ్చి మీరు అసలు కంపెనీయే పెట్టకపోతే, అసలు మీరు కంపెనీ స్టార్ట్ చేయకపోతే అసలు ఇలాంటి ప్రమాదం జరిగేది కాదు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. మాట్లాడే విధానం అదా ఆ టైంలో. ఒక ఆయన ఏమన్నాడంటే, విచిత్రం, కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. అక్కడే విధానం ఉంది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి. ఏంటిది? ప్రాణాలు పోయినాయి, చాలా బాధాకరమైన విషయం. అలాంటి టైంలో అసలు మీరు ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయకుండా ఉంటే సరిపోయేది కదా, ఇలాంటి ప్రాణాలు పోయేది కదా అంటున్నారు. చెప్తావా అందరికి, మీరు కారులో డ్రైవ్ చేయకుండా యాక్సిడెంట్ చనిపోతారని? అరే 10 మందికి అన్నం పెట్టి కంపెనీలు పెడుతుంటే ఏంట్రా మీ ఏడుపులు కంపెనీల మీద? కంపెనీలు వస్తుంటే ఏడుస్తారు, తీసుకొస్తే ఏడుస్తారు, ఏదన్నా శంకుస్థాపన చేస్తే ఏడుస్తారు. మీకు కంపెనీస్ అవసరం లేదు, ఓన్లీ ఫిష్ మార్కెట్లు, చికెన్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు ఉంటే సరిపోద్ది. ఇదిరా మీ బతుకు. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు, ఎక్కడ శవాలు దొరుకుతాయని చెప్పి రాబందులు కూడా వెయిట్ చేయరా? అంత దారుణంగా వెయిట్ చేస్తున్నారు మీరు. రాబందుల కంటే దారుణంగా తయారైపోయారా మీరు? ఈ స్టేట్ కి బట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. 100% శవాల మీద రాజకీయాలు చేయడంలో నెంబర్ 1 వైఎస్ఆర్సీపీ పార్టీ. బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడం పోయి ప్రభుత్వం మీద ఇలాంటి బురద చెల్లుతారా? మీకు ఏదన్నా చనిపోలేనికి ఏదైనా నష్టపరిహారం ఇప్పించండి రా. ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తది, కానీ మీకు కూడా మానవత్వం ఉంటే చేయండి. లక్షల కోట్లు దొబ్బారు కదరా, తీయండి రా బయటకు, అంతా తీయండి. అలాంటి మానేసి ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తారా? సిగ్గుండాలరా దేనికైనా. మనిషి పుట్టాక కాస్త సిగ్గు శరం ఉండాలి. మీకు ఏమీ లేవు. ఇదా మీ బతుకు.